మనం చెప్పే స్టోరీ శివయ్య భక్తి. శివయ్య భక్తి వల్ల ఏం జరిగిందో ఈ స్టోరీ మరి నేను చెప్తాను, మీరు వినియండి. మరి ఒక ఊర్లో ఒక రావి చెట్టు దగ్గర నలుగురు పెద్దలు కూర్చున్నారు. వారు రామయ్య, రంగయ్య, రమణయ్య, శివయ్య అనే నలుగురు వ్యక్తులు అనమాట. కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడుకుంటుంటూ ఇలా అన్నారు. ఆ ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు, చిన్న కుర్రోడు అయితే అమ్మ నాన్న ఎప్పుడో చిన్నప్పుడు చచ్చిపోయారు. ఆ ఊర్లో పాపం తిండి లేక అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఎవరు ఏ పని ఇచ్చేవారు, చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి ఎవరు పని ఇచ్చేవారు కాదు. కానీ నలుగురు పెద్దలు రామయ్య, రంగయ్య, రమణయ్యన పాపం పిల్లోడు చిన్నోడు, పెద్ద పెద్ద పనులేమి చేయలేడు, మరి ఇంకా అలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పేసి అతనికి నీళ్లు మోసే ఉద్యోగం ఇప్పించారు. ఆ ఊర్లోని ప్రతి ఇంటికి నీళ్లు మోస్తే ఆ రోజు వాళ్ళు భోజనం పెట్టేవారు. ఆ రోజు అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అలాగనమాట. ఎవరింటికి నీళ్లు మోస్తే ఆ రోజు వాళ్ళు భోజనం పెట్టేవారు. అలాగా పెరిగి పెద్దయ్యాడు శివయ్య. అతని పేరు శివయ్య. ఆ నీళ్లు మోసేవాడు. రెండు కావిడి బద్దలు పట్టుకొని నీళ్లు మోస్తూ ఉండేవాడు. అదే అతని డ్యూటీ. ఇలా నీళ్లు మోస్తూ 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 ఒక రోజు అలిసిపోయి రావి చెట్టు దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఎప్పట్లాగా ఊరు పెద్దలు నలుగురు రామయ్య, రంగయ్య, శివయ్య అనే ఇంకొక అతను కుత్యాలయ్య మొత్తం కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇలాగా నేను ఇల్లు దులిపించుతుంటే పాత గంగపెట్లో నుంచి ఒక శివశాసనం దొరికింది. మన ఊరు శివాలయంలోనంట 150 బిందెలు నీళ్లు పోస్తే రాజు అవుతాడంట అని ఆ శాసనంలో ఉంది. ఈ రోజుల్లో ఎవరు రాజు అవుతాడు? రాజులు ఎక్కడ ఉన్నారు? 150 బిందెలు మొయ్యడమేనా ఆ జరిగే పనేనా? ఎవరో కల్పితం అలా రాశారు అని చెప్పేసి ఒక పెద్ద అంటే, ఇంకొకటి అన్నాడు, లేదు లేదు, ఆ శాసనం గురించి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు చెప్తానే ఉన్నారు. నిజంగానే 150 బిందెలు శివయ్యకి అభిషేకం చేస్తే నిజంగానే రాజు అవుతారట అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అవునా అని చెప్పేసి ఇంకా అలా నలుగురు మాట్లాడుకుంటే ఈ మాటలు ఆ రావి చెట్టు వెనకాతల పడుకున్న శివయ్య విన్నాడు. అవునా, 150 బిందులో శివయ్యకి అభిషేకం చేస్తే శివయ్య నన్ను మెచ్చి రాజుని చేస్తాడేమో, చూద్దాం చెప్పేసి ఎలాగని నా నీళ్ళు మూసే పనే కదా, ఓ 150 బిందులు ఏమాత్రం నాకు అనుకున్నాడు. అనుకున్నదే తడుగా ఆ రోజు అందరికి నీళ్లు మోసేసి ఆ రోజు భోజనం చేసేసి ఇంకా ఎదురయ్యే ఏళ్ళకి నడుచుకొని వెళ్ళాడు గుడి దగ్గరికి. నడుచుకొని వెళ్ళి, ఇదిగో శివయ్య, నీకు 150 బిందులు అభిషేకం, 150 బిందులు నీళ్ళే అభిషేకం చేస్తే నువ్వు నన్ను రాజుని చేస్తావట. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నీ మీద నాకు చాలా భక్తి ఉందయ్యా, కనీసం పుణ్యమాన్ని వస్తుంది అని చెప్పారని కాదు, కానీ నేను నీకు 150 బిందులు అభిషేకం చేస్తానని భక్తితో ప్రారంభించి 150 బిందులు నీళ్లు పోయడం. మొదటి బింది నీళ్లు తెచ్చి పోసి భక్తితో నమస్కరించాడు. అంత భక్తి శివుడి మీద ఉందని అలాగో 10 బిందులు మోసాడు. కొంచెట్టిగా బా శివయ్య, ఏంటి 10 బిందెలు మోసాను, అప్పుడే కాళ్ళు లాగేస్తున్నాయి, ఇంకా 150 బిందెలు మోయాలి, అయినా సరే నీ మీద భక్తి ఉందయ్యా నాకు అని చెప్పేసి మోయడం స్టార్ట్ చేసాడు. అలా 50, అలా 100, అలాగా తను ఆ నీళ్ళు మోస్తున్న కొలది తనలో శక్తి తగ్గిపోతుంది, భక్తి కూడా తగ్గిపోతూ వచ్చిందనమాట. ఆఖరికి 148 బిందెలు నీళ్లు పోసాడు. ఇంకా 2 బిందెలే బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ అప్పటికే శివయ్య ఒంట్లో శక్తి లేదు. ఒక కాలు తీసి కాలేలేనంత బలం లేదు. ఇన్ని బిందులు మోసాడు ఆశతో, రాజు అవుతాననే ఆశతో, శివుడి మీద భక్తితో. ఫస్ట్ లో కొంచెం భక్తి వస్తుంది అనుకున్నాడు, అంటే ఆ పుణ్యం దక్కుతుంది అనుకున్నాడు. కానీ అలా 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 ఆశ పెరిగింది. అలాగా 148 బిందులు పోసేసరికి ఇంకా 2 బిందులే బ్యాలెన్స్ ఉండేసరికి ఈ శివయ్యకి కళ్ళేని కోపం వచ్చింది. మనమైనా అంతే కదండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు అది జరగకపోతే మనకి కళ్ళేని కోపం వచ్చేస్తుంది. అప్పుడు భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, దాని మీద అభిమానం ఉండదు, కోపం కట్టలు తెంచుకుంటది. ఎందుకంటే ఆ నిరాశ, నిస్పృహ అంటారు కదా, ఆ టైంలో అంత చేశాను, ఇంత చేస్తున్నాను, నువ్వు నాకు కనిపించడం లేదే, నువ్వు నాకు ఏమి మార్పు తీసుకురాలేదే, నువ్వేమి చేయలేదే అంటే మనం ఒక బిందికి మార్పు వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ మార్పు కనిపించలేదు అని శివయ్యని తిట్టడం మొదలు పెట్టాడు. గో శివయ్య, 148 బిందెలు నీళ్లు పోసాను, కానీ నువ్వు నాకేమీ చేయలే, ఒక్క చిన్న మార్పు కూడా కనబడలే, నువ్వు కూడా కనబడలే, మాట్లాడలే, అస్సలు మాట్లాడలే నువ్వు. కానీ నేను ఎంత శ్రమపడి 148 బిందులు నదిలో నుంచి మోసుకొచ్చి నీకు అభిషేకం చేశాను, కొంచెమైనా జాలి లేదు, నా ఒంట్లో శక్తి అంతా పోయి నిరసించకపోయాను, ఇంకా నాకు భక్తి లేదు, నీ మీద కోపం తప్ప అని చెప్పేసి తిట్టేసుకొని వెళ్ళి 2 బిందెలు నీళ్ళు తెచ్చాడు. లాస్ట్ బిందె తెచ్చాడు. ఆ లాస్ట్ బిందె తెచ్చి, దిగో శివయ్య, నీ మీద భక్తితో కాదు, నీ మీద కోపంతో అభిషేకం చేస్తానని చెప్పేసి ఈ బిందె నీళ్లు గభీరమని శివలింగం మీద ఎత్తాడు. శివలింగం మీద ఎత్తేసరికి ఆ నీళ్లు అంత కోర్సు ఎసరడంతో ఆ శివలింగానికి తగిలి ఆకాశానికి తగిలాయి. ఆ తగలడంతో ఇంకా కొలిసి ఆ మీదకి ఎగసాయి. ఎగసి శివుడు ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు. ఓ శివయ్య, మొదట నువ్వు నా మీద భక్తితో మొదలుపెట్టావు, తర్వాత ప్రేమతో చేశావు, తర్వాత నీకు శక్తికి మించిందైనా సరే అభిమానం పెంచుకొని నాకు అభిషేకం చేసావు. కానీ నువ్వు రాను రాను ఆ ప్రేమ ఆ భక్తి పోయి ద్వేషంతో నింపుకున్నావు. నువ్వు ద్వేషం అంటే నీ కోపాన్ని నీ కంట్రోల్ చేసుకోలేదు, నీ ద్వేషాన్ని పెంచుకున్నావు. నువ్వు ఇలాంటి వాడివి, ఒక పనిని శ్రద్ధగా చేయలేని వాడివి, నువ్వు రాజు ఎలా అవుతావు? నేను మెచ్చి ఒక రాజుని చేశాను అనుకో, నువ్వు రాజుగా అయ్యే అర్హత నీకుందా? లేదే. నిజంగానా? నువ్వు శాంతంతో ఒక పని అప్పు చెప్తే దాన్ని పూర్తిగా ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి. అదే రాజు, అప్పుడే రాజు అయ్యి ఉండేవాడి. నువ్వు మొదట్లో స్టార్ట్ చేసింది చివరి బిందు వరకు నువ్వు అదే సిచ్యువేషన్ లో, అదే పొజిషన్, అదే మాటలో, అదే ప్రేమతో, అదే మనసు నిబ్రం చేసుకొని నా మీద ప్రేమతో నువ్వు అభిషేకం చేసుంటే నిజంగానే నేను రాజుని చేసేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు రాజయ్య అనర్హుడివి, రాజుకే అనర్హుడివి. నిన్ను రాజుని చేసినా నువ్వు ఆ రాజరికాన్ని నిలబెట్టుకోలేవు అని చెప్పేసి శివుడు తిట్టాడు. తిట్టి నువ్వు చేసిన ఈ 150 బిందులు వ్యర్థమే. ఇంత కష్టపడ్డాడు, 148 బిందుల వరకు ప్రయత్నించాడు. కానీ లాస్ట్ ఆ 2 బిందులకి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ దేవుడి మీద నిర్మలమైన భక్తితో పూజ చేసుంటే, ఆ నీళ్ళు అభిషేకం చేసుంటే తన కోరుకున్న రాజరికం నిజంగానే వచ్చింది. ఆ భగవంతుడు నిజంగానే ప్రసాదించాడు. కానీ తను అనుకున్నాడు, వేసిన ఒక బిందుకి వెంటనే ప్రతిఫలం వచ్చేస్తుందని అనుకున్నాడు పిచ్చి శివయ్య. కానీ ప్రతిఫలం అన్నది ఒక్కసారే వస్తుంది. వెంటనే పెట్టి మొక్కేసే గాని విత్తనం రాదు, అలాగే చెట్టేసే గాని పండు కాసేది. దానికి ఒక సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. ఆ చూడకుండా మనం మొక్క పీకేకూడదు, చెట్టు కొట్టేయకూడదు, ఎదురు చూస్తూ ఉండాలి. మనం ప్రతిఫలం అనుభవించాలి అంటే దేవుడు ఎంతో కొంత ఇచ్చును, ఏదో ప్రసాదించును. తనకి ఏం చేసినో అదే చేసిన. కానీ తన అత్యాసకి, కోపానికి, ఉద్రేకానికి లోనే తనని కావాలనుకున్నది తను చేసినా సరే, తను 150 బిందులు శక్తికి మించిన అభిషేకం చేసినా సరే తను ఆ ప్రతిఫలాన్ని పొందలేకపోయాడు. ఇది శివయ్య స్టోరీ. ఇలా జరగగానే తనలో ఉన్న కోపం, అహంకారం అన్నీ పోయి నిరుత్సాహ నిస్పృహతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అదే రాగి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ నలుగురు మనుషులు, రామయ్య, చంద్రయ్య, ఇంకా మిగతా నలుగురు, ఏమయ్యా శివయ్య అలాగే అంటున్నావు, నీ కళ్ళలో ఏదే దిగులుందే అని చెప్పేసాగా. నేను పాపిష్ఠుని మహాప్రభు, నేను మీరు చెప్పిన మాటలేని ఆ శివయ్యకు 150 బిందులు అభిషేకం చేశాను. కానీ ఆ శివయ్య ప్రత్యక్షమయ్యాడు. కానీ చివరి నిమిషంలో నా కోపాన్ని అణుచుకోకుండా ఉద్రేకంతో నేను ఆ బిందె నీళ్లు పూర్తి కోపంతో అభిషేకించాను. ఆ శివుడి కోపం వచ్చి నన్ను శిరించాడు. నేను రాజయ్య అధికారం అనర్హుని, రాజుకి అనర్హుని అంట. రాజయ్య అధికారం నాకు లేదంట. కోపాన్ని నియంత్రించుకోలేని వాడివి రాజు ఎలా అవుతావు అని చెప్పేసి ఆ శివయ్య నన్ను తిట్టాడు, శపించాడు. ఇక నా జీవితం ఎందుకు వ్యర్థమైపోయింది అని చెప్పేసి అన్నాడు. కానీ మిగతా నలుగురు పెద్దలు, ఓ నువ్వు చెప్పింది నిజమే, ఇది సాక్షాత్తు ఆ శివుడి అనుగ్రహమే నీకు కలిగింది. ఆ శివుడితోటే మాట్లాడవు, ఎన్నో పూజలు, వ్రతాలు, అభిషేకాలు చేస్తేనే కానీ కరుణించిన ఆ శివయ్యతో నువ్వు మాట్లాడేవంటే అంతకంతా అదృష్టం ఇంకేటుండయ్యా శివయ్య. నీకు పెద్ద గొప్ప వరం అని చెప్పేసి ఆ పెద్దలు అనగా, ఈ శివయ్య కూడా నిజంగానే ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వడం, మాట్లాడడమా నిజమే. నిజంగా నేను ఆ 2 బిందెలకి నా కోపాన్ని అంచుకొని నేను అభిషేకం చేసుంటే ఇంకోలా ఉండేది అనుకుంటూ తనలో తనే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివయ్య. అదే ఫ్రెండ్స్, ఈ రోజులో ప్రతి ఒక్కరు చేసేదే, మనం ఏదైనా పని మొదలు పెడతాము, అది ప్రతిఫలం వెంటనే రాలేదని దాన్ని ఆపేయడమో, లేకపోతే కోపడిపోవడమో, దాన్ని అక్కడితో ఎండ్ చేసేయడమో అలా చేస్తూ ఉంటాం. కానీ అది కాదు, అది ప్రతిఫలం అన్నది మనం ఆశించకుండా అలా చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు మనకి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది, ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది. ఆనాడు కృష్ణుడు కూడా పద్మవ్యూహంలోకి అర్జునుడు ప్రవేశించినప్పుడు చెప్పాడు ఇదే, నువ్వు చెయ్యి, ప్రతిఫలం ఆశించకు, నీ యుద్ధం చెయ్యి, ఎవరన్నది చూడకు, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్పించు అని చెప్పేసి అన్నాడు. అదే విధంగా ప్రతి మనిషి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికైనా విజయం దక్కక మానదు. మన వయసు అయిపోతుందని ఆలోచించకూడదు. వయసు అయిపోయినా సరే చివరి క్షణంలో అయినా మనం విజయం పొందుతాం. ఇది ఈ కథ స్టోరీ, శివయ్య కథ స్టోరీ. శివుడనే కాదు, మనిషి అనే కాదు, ఎవరైనా సరే ఏది పూజకైనా ఏ పనికైనా ఒక ప్రతిఫలం అంటూ పెట్టక మానదు.